రాజమండ్రి 39వ డివిజన్ వివి గార్డెన్స్ నుంచి రాజమండ్రి వైసీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం ఇంటింటికి ప్రచారం చేశారు. వినబడుతుంటుంది. ప్రజల గొంతు మన యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో పక్కనే ఢిల్లీలో పార్లమెంట్లోని గలం ఇప్పుతూ రేపు అసెంబ్లీలో కూడా ఇప్పుతాక రెడీగా ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల ద్వారా ఆ టీవీల ద్వారా అనేక మందికి సేవలు అందించినటువంటి మార్గాని భరత్రాం గారికి స్వాగతం సుస్వాగతం. కానీ వాటిల్లో కానీ కూర్చున్నట్లయితే మార్గాని భరత్ గారు చాలా వివరణాత్మకంగా అన్నిటి కూడా సమాధానాలు ఇస్తూ చాలా సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. మనం ఓటు వేసే సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మహిళలందరూ కూడా ఏమన్నా ఫిక్స్ అయిపోయారా? నగరంలో ఉంది.
మన ఊరి ప్రజలు కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వచ్చి రాజమండ్రి వచ్చి చూసి వెళ్తున్నారు. శనివారం ఆదివారంలో, మన ఆదివారం అయితే నేను అక్కడ మోసం చేశారు. మీ దగ్గర ఎవరైనా ₹1,00,000 తీసుకున్నారు అనుకోండి, మీకు ఆ డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు అనుకోండి, మీకు బాధ కలుగుతుందా లేదా? కలుగుతుందా? మీరు ఏం చేస్తారు? ₹1,00,000 గురించి గొడవాడతారు లేదా? పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కంప్లైంట్ పెడతారు, నా దగ్గర 1,00,000 తీసుకున్నాడు ఇవ్వట్లేదు, నేను ఇవ్వను, అవతలకు పొమ్మని మిమ్మల్ని అంటే మీకు ఎంత బాధ కలుగుతుంది? మీరు వాళ్ళని తిట్టుకుంటారా తిట్టుకోరా? లేదా పర్లేదులే అని వదిలేస్తారా? వదలరు కదా. ఆ ₹1,00,000 గురించి ఏదో రకంగా రాబట్టాలని ప్రయత్నం చేస్తారు కదా. కొన్ని వడ్డీ మాట పక్కన పెట్టేయండి, ముందర నాకు అసలు వస్తాయి చాలు అని అనుకుంటారు లేదా? అనుకుంటారు కదా. మరి ఇదే రకంగా మనకి ఎన్నికల్లో మనల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని ఎంపీ ఎమ్మెల్యే అయిపోయి ఏం చేయకుండా రాజమండ్రి 50 వార్డులో కోట సత్యమ్మ అమ్మవారిని భరత్రామ్ దర్శించుకున్నారు. తర్వాత సోమాలమ్మ జాతర మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట సత్యమ్మ, సోమాలమ్మ తల్లి చల్లని దీవెనలు అందరిపైన ఉండాలని అన్నారు. శ్రీ కోట సత్యమ్మ క్వారీ మార్కెట్, గీతా అప్సరా థియేటర్ల వద్ద నెలకొన్న సోమాలమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆలయ ఉత్సవ కమిటీలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కోట సత్యమ్మ తల్లి ఆలయం వద్ద భక్తులకు దేవస్థానం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణలో ఎంపీ కొద్దిసేపు సేవలు అందించారు. అలాగే సోమాలమ్మ జాతర మహోత్సవంలో గరగలు, దేవతామూర్తుల వేషధారణలతో కళాకారులు ఎంపీ ఎదుట తమలోని కళను ప్రదర్శించి ఎంపీ భరత్రామ్ అభినందనలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అజ్జరపు వాసు, బర్రే కొండబాబు, పెళ్లి శ్రీను, స్వరూప్, కొత్త బాలమురళీకృష్ణ, కాంతారాం పాటిల్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సిటీ గోకవరం బస్టాండ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు, రాజమండ్రి సిటీ అసెంబ్లీ అభ్యర్థి మార్కాని భరత్రామ్ ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మరి ఒక్కటే కాకుండా బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో కుల వివక్ష ఏ రకంగా గురి అయి ఉన్నారో మనం అందరం కూడా చూసి ఉన్నాం. అది కాకుండా ఆఖరిగా మనము గతంలో క్వారీ సెంటర్లో బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ నిర్మాణము పార్లమెంట్ నమూనాతో తయారు చేయించడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సెంటర్లో ఆ యొక్క పార్లమెంట్ రాజమండ్రి సిటీ 5వ వార్డు కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జన్మదినం పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు రాజమండ్రి సిటీ అసెంబ్లీ అభ్యర్థి మార్గాని భరత్రాం ఘనంగా నివాళులర్పించారు. వాళ్ళందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అంతటి వాళ్ళు కావాలి. మరి ఇవాళ మొత్తము ఆయన కోరుకున్నది ఒక్కటే కోరుకున్నాడు, భారతదేశంలో సమాజ స్థాపన జరగాలి, ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలి, ఫలానా వాడిది ఈ కులము ఫలానా వాడిది ఆ కులం అనే పదాలు ఎవరి నోటితోనూ కూడా రాకూడదు. సో ఖచ్చితంగా భారతదేశ వ్యాప్తంగా సమాజ స్థాపన జరగాలి. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధన కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇవాళ పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా చేతిలో డబ్బులు ఆడుతూ ఉన్నాయని అంటే అది జగనన్న తీసుకున్న నిర్ణయాలు. గతంలో కూడా ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు గడిచిన ఈ 5 సంవత్సరాల్లో కూడా ఈ రకమైన పరిపాలన జరుగుతూ ఉంది. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెప్పగలుగుతాం, మరొక్కసారి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నాటిన విత్తనం మహావృక్షాలుగా ప్రతి ఒక్కరూ కూడా తయారవుతారు. అది పరిరక్షించడానికి ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ జై భీమ్, జై జై భీమ్. రాజమండ్రి సిటీ 32వ వార్డు అల్లూరి సీతారామరాజు విగ్రహం వినాయకుని గుడి వద్ద కల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు రాజమండ్రి సిటీ అసెంబ్లీ అభ్యర్థి మార్గాని భరత్రాం ఘనంగా నివాళులర్పించారు. జయంతి సందర్భంగా మనమందరం కూడా సమాజంలో గౌరవాలు ఉన్నాయి. యువ వర్గాల పరిస్థితులు ఏ రకంగా ఉండే ఒకసారి ఆలోచన. 100 సంవత్సరాల క్రితం 130 సంవత్సరాల క్రితం ఆయన జన్మించినప్పుడు ఇప్పుడే కుల వివక్ష ఉంది. 100 సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉండేదో ఒకసారి ఆలోచన చేయండి.
ఆయన చదువుకున్నాడు కాబట్టి ఇవాళ రాజ్యాంగం రాయగలిగాడు. ఇవాళ అన్న రోజుకి కూడా మనం చూసాం 2 ప్రభుత్వాలు, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం. అది పెత్తందారీ ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదలను అందరికీ చేతులు డబ్బులు పెడతా ఉన్నాడు. జగన్ అన్న ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడుస్తున్నారనేది మనం అందరం కూడా అవగాహన చేసుకుని మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా జగనన్నని ఆశీర్వదిస్తూ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనలో అందరం కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఘన నివాళులు. రాజమండ్రి సిటీ 15వ వార్డ్ తాడితోట జీబీ మాల్ దాటిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జన్మదినం పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు రాజమండ్రి సిటీ అభ్యర్థి మార్గాని భరత్రాం ఘనంగా నివాళులర్పించారు. రాజమండ్రి సిటీ 15వ వార్డ్ తాడితోట ఇందిరానగర్ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి రాజమండ్రి సిటీ అసెంబ్లీ అభ్యర్థి మార్గాని భరత్రాం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ గారికి మనం గుర్తులు రావాలి. రాహుల్ గారు అలాగే ఈ పేట అంతా కూడా మరి రాబోయే రోజుల్లో అంతా బడుగు బలహీన వర్గాలు మీ జీవితాలు బంగారుపాటుగా సాగాలంటే అంబేద్కర్ ఆశయాలు అమలు జరుపుతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసి ఉంటారు. దళితుల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన ఎంతో వివక్షకు గురయ్యారు. ఇవాళన్న రోజుకి కూడా వివక్ష అనేది ఉంది. కులాల మధ్య లేకపోతే గారిని శిక్షించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
మరి అంత వివక్షకు గురయ్యారు. నా పిల్లలు భవిష్యత్తులో ముందు తరాలు వాళ్ళు ఇబ్బందులు పడకూడదని ఇవాళ రిజర్వేషన్ తీసుకొచ్చి రాజ్యాంగం రాయగలిగారు. అది ఆ ట్యాబ్లు అనేది ఎవరి దగ్గర ఉంటాయి? డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఉంటాయి, పేదోళ్ళ దగ్గర ఉంటాయా? దాంట్లో ఇన్బిల్ట్ బైజూస్ అని టెక్నాలజీని ఇన్బిల్ట్ చేసి చదువులు చదివిస్తూ ఉన్నారు. మరి 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా తప్పింది, 3 సంవత్సరాలు ఇంత మార్పులు తెచ్చాడంటే జగనన్న, ఇంకొక 5 సంవత్సరాలు ఈ ప్యాటలో మరి ముత్యాల అప్పారావు కానీ, గుత్తుల రమణ గారు కానీ, బాపన సుధారాణి దంపతులు కానీ, ఇంకా అందరూ కూడా కలిసికట్టుగా అందరం కూడా అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ముందుకు రావాలని, మరి 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి పేద ప్రజల పక్షాన్ని ఉంచిన రౌత్ శివప్రకాష్ రావు గారు రాజమండ్రి సిటీ 13వ వార్డు షెల్టన్ పెట్రోల్ బంక్ ఎదురుగా గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి రాజమండ్రి సిటీ అసెంబ్లీ అభ్యర్థి మార్గాని భరత్రాం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజమండ్రి సిటీ 41వ వార్డ్ కోట్లింగాలపేట సెంటర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వేడుకలు జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి రాజమండ్రి సిటీ అసెంబ్లీ అభ్యర్థి మార్కాని భరత్రాం పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు.